ఈరోజు కార్యక్రమానికి స్వాగతం, నమస్కారం అండి. ఆదవర్సే సుభానల్లా, గుడ్ మార్నింగ్. మన శరీరంలో ఉండేటువంటి 18% మన మెటబాలిజాన్ని, మన యొక్క మనం తినేటువంటి ఆహారం 18% ఏదైతే ఉందో ఇది మన యొక్క కండరాలు కన్జ్యూమ్ చేస్తాయని, 27% నుండి 29% కాలేయం లివర్, 19% బ్రెయిన్, 18% కండరాలని అనుకున్న మజిల్స్. ఇది చాలా ముఖ్యం. మన మెటబాలిజం పెంచుతూ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చెప్పడానికి మన యొక్క కండరాల యొక్క బలం చెబుతుంది. మన కండరాలు ఎలా ఉన్నాయో చెప్తుంది. మన కండరాల్లో ఉండేటువంటి ప్రాణవాయువు ఎలా ఉంది, మన కండరాల యొక్క పరిమాణం ఎలా ఉందో విషయం ఈ కండరాల ద్వారా తెలుస్తుంది. ఈ కండరాలు కనుక ఈ మజిల్స్లో ఉండేటువంటి ఈ కణంలో ఉండేటువంటి ఈ యొక్క సైజు పరిమాణం తగ్గటం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. మన యొక్క మెటబాలిజాన్ని తగ్గింది అని అంటే ఈ మజిల్ క్షీణిస్తుందని అర్థం. కండరాల్లో ఉండేటువంటి కణాలు క్షీణిస్తున్నాయని అర్థం. ఆ క్షీణించేటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి చాలా రకాలుగా జరుగుతుంది. ఆ క్షీణించేటువంటి పనిని ఏమంటాం అంటే సినసెనిక్ అని అంటాం. సినసెనిక్ అని ఒక పదం. సో ఈ ఏదైతే ఉందో ఈ సినసెనిక్ మెకానిజం అని అంటాం. సో ఎప్పుడైతే దానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అందవో లేదా డిఫెక్టివ్ ఎప్పుడైతే అందుతాయో అప్పుడు ఆ కణజాలం అనేది దాన్ని తాను చంపుకుంటుంది. అవునా, డిఎన్ఏని మళ్ళీ మల్టిప్లై కానియదు. ఒక ఏకకణ జీవి లక్షల సంవత్సరాల క్రితం ఒక ఏకకణ జీవి అంటే ఆ జీవిలో ఒకే ఒక కణం ఉంది. అమీబా అని అంటాం. ఏకకణ జీవి, ప్రోటోజోవా అని అంటాం. ఏకకణ జీవి. ఈరోజు మన లోపట అవునా, సో 50 నుంచి 60 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. 10⁻12 కోట్ల కణాల కింద మనం మారాం. ఈ ఏకకణం అనేది ఎన్ని కోట్లు మారడానికి కారణం ఏంటో తెలుసా అండి? కోరిక. సో ఫస్ట్ ఏంటి, ఈ కణం అనేది సింగిల్ బెడ్రూమ్ లాగా ఉంది. సో ముంబైలో ఉండేటువంటి ఒక స్లమ్ ఏరియాలో ఏదో ముంబైకి వెళ్ళాను, బతకడానికి వెళ్ళాను. అక్కడ ఉండటానికి ఎక్కడ ప్లేసే లేదు. ఏదో ఒక చిన్న గది దొరికింది నాకు. సో ఈ యొక్క సృష్టిలో జీవితం ఎలా మొదలైంది, మన యొక్క మనుగడ ఎలా మొదలైంది? ఒక ఏకకణ జీవిగా మొదలైంది. ఆ ఏకకణ జీవి అంటే ముంబైలో ఉండేటువంటి ఒక గలీలో ఉండే ఒక సింగిల్ బెడ్రూమ్. ఈ సింగిల్ బెడ్రూమ్లోనే అవునా, ఇందులోనే వంట, అందులోనే టాయిలెట్, అవునా, అందులోనే లివింగ్ రూమ్, అందులోనే బెడ్రూమ్, అన్నీ ఈ రూమ్లోనే. ఎంత కష్టంగా ఉంటుందండి. ఒక సింగిల్ రూమ్లో ఉండడం ఎంత కష్టంగా ఉంటుంది. ఆ ఏకకణ జీవి ఏమనుకుందంటే అబ్బాయి సింగిల్ బెడ్రూమ్లో ఉండడం చాలా కష్టం, ఇంకొక రూమ్ ఉంటే, డబుల్ బెడ్రూమ్ ఉంటే ఎంతో బాగుండు, జీవితం ఎంతో బాగుంటుంది, ఎంతో హాయిగా ఉంటుందని. అవునా, ఎందుకని ఇది నొప్పిగా ఉంది, దుఃఖం అనేది ఉంది. ఈ దుఃఖం వల్ల ప్రాబ్లం. ఈ దుఃఖం వల్లనే ఈ ఏకకణ జీవి ఏమనుకుంది, అబ్బా సింగిల్ బెడ్రూమ్, నాకు డబుల్ బెడ్రూమ్ కావాలనుకున్నాను. అందుకని అది ఏం చేసింది, సో 2 ఫ్లాట్లు ఉన్నాయి. నా ఫ్లాట్ ఒకటే రూమ్ ఉంది, ఆ పక్కన ఉండే ఫ్లాట్ ఒకటే రూమ్ ఉంది. సో నేనేమనుకున్నాను, అబ్బా ఒక్క ఫ్లాట్ నేను కొనేస్తే ఈ 2 కలుపుకున్నాను అనుకో, మధ్యలో డోర్ పెట్టేసాను అనుకోండి, అప్పుడు ఈ 2 గదుల ఒక ఫ్లాట్ కింద మారిపోతుంది. సో ఈ కణాన్ని కూడా అదే వచ్చింది. ఈ కణం ఏం చేసింది, ఇంకో కణం దగ్గరికి వెళ్ళింది. ఇగో చూడు, ఇగో నువ్వు చచ్చిపోతున్నావు, నేను చచ్చిపోతున్నా. అవునా, సో నీకు డిస్కంఫర్ట్ ఉంది, నాకు డిస్కంఫర్ట్ ఉంది. అవునా, నీకు దుఃఖం, నాకు దుఃఖం, సింగిల్ బెడ్రూమ్ కదా. అందుకని మన ఇద్దరం ఏం చేద్దామంటే షేర్ చేసుకుందాం. అవునా, సో ఇద్దరం కలుద్దాం. అప్పుడు సో మనం ఒకరం బెడ్రూమ్గా వాడుకోవచ్చు, ఒకరం అవునా లివింగ్ రూమ్ కింద వాడుకోవచ్చు. అప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది, నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని ఏం చేసింది ఆ కణం. ఇంకో కణానికి హారిజాంటల్ జీన్ ట్రాన్స్ఫర్ అని అంటాం. హారిజాంటల్ గ్రోత్. ఎవల్యూషన్ ఈజ్ ఆల్వేస్ నాట్ వర్టికల్ గ్రోత్, హారిజాంటల్ గ్రోత్ అని అంటాం. ఆ ఏకకణం ఇంకో ఏకకణంతో అవునా సో కలిసింది. ఏమైంది, ఇంకో కణం దీనికి జాయిన్ అయిపోయింది.
అవునా? సో నెమ్మదిగా మధ్యలో ఉండేటువంటి పొర పోయింది, 2 కేంద్రాలు ఏర్పడ్డాయి, డబుల్ బెడ్రూమ్ అయిపోయింది, 2 కేంద్రాల జీవిగా మారిపోయింది, 2 కణాల జీవిగా మారిపోయింది. అలా మొదలైనటువంటి ప్రయాణం ఆ 2 బెడ్రూమ్ కాస్త కొన్ని రోజులకి ఏమైందయ్యా, అబ్బా 2 బెడ్రూమ్ హౌస్ అయినా, అవునా? బట్ 2 బెడ్రూమ్ హౌస్ ఇవాళ రేపు ఏం సరిపోతుందండి, అవునా? ఓ లివింగ్ రూమ్ ఉండాలా, ఓ కిచెన్ ఉండాలా, ఓ బెడ్రూమ్ ఉండాలా, ఓ బాత్రూమ్ ఉండాలి, 4 రూములు అయిపోయాయి. కొన్ని రోజులకు అది ఏమైందయ్యా, 4 కణాల జీవిగా మారిపోయింది, 4 కణాల జీవిగా మారిపోయింది. ఆ తర్వాత అబ్బా ఇంతేనా, అబ్బా 4 ఒక లివింగ్ రూము, ఒక బెడ్రూము, ఒక కిచెన్, దాన్ని ఏమంటాం, సింగిల్ బెడ్రూమ్ హౌస్ అని అంటాం, అవునా? ఏదో ఒక కిచెన్ ఉంది, ఆ తర్వాత ఒక లివింగ్ రూమ్ ఉంది, ఆ తర్వాత ఒక బెడ్రూమ్ ఉంది, నువ్వేమంటే దాన్ని అరే 1 బెడ్రూమ్ హౌస్ వేస్తారని అంటావు, అవునా? 4 గదుల ఇళ్ళని మురిసిపోం, అరే 1 బెడ్రూమ్ హౌస్. అప్పుడేమంటావు 2 బెడ్రూమ్ హౌస్ అంటాం, అవునా? 2 బెడ్రూమ్ హౌస్, ఆ తర్వాత 3 బెడ్రూమ్ హౌస్, 5 బెడ్రూమ్ హౌస్. అప్పుడు బంద్ ఇక్కడ అవును ఏదో మామూలుగా స్లమ్లో ఉండే ఏ ముంబైలోనో స్లమ్ ఏరియాలో ఉండేవాడివి, అప్పుడు నెమ్మదిగా జుహు ఏరియాకి సినిమా యాక్టర్లు వాళ్ళు ఉండేటువంటి ఏరియాకి వెళ్ళావు, ఎదిగావు, అవునా? సో కష్టపడ్డావు, నొప్పి, అవునా? ఎందుకని పెరగడానికి కష్టపడ్డావు, 24 గంటలు కష్టపడి ఏం చేస్తావు, బాగా డబ్బులు సంపాదించావు, సినిమా యాక్టర్ అయిపోయావు, అవునా? అప్పుడు ఏం అయింది, సో అప్పుడు 20 గదుల ఇల్లు అనుకున్నా, 50 గదుల ఇల్లు, అవునా? మన అంబానీ గారు అంటారు కదా, 40 అంతస్తుల బిల్డింగ్ ఉందట ఆయనకి, 40 అంతస్తులు ఆయన బిల్డింగే, 40 అంతస్తుల బిల్డింగ్, అవును? సింగిల్ బెడ్రూమ్ ఎక్కడ, మరి 40 అంతస్తుల బిల్డింగ్ అంటే అందులో ఎన్ని బెడ్రూమ్లు ఉండాలి, అందులో ఎంత వ్యవస్థ ఉండాలి, మన బిల్ గేట్స్ గారు 150 గదుల ఇల్లు అంట. అంటే అవకాశం ఉంటే మనం అంతే కదా గదుల్ని పెంచుకుంటూ పోదు, ఎందుకని సుఖం గురించి. సో మనం ఏకగణ జీవిగా ఉండేటువంటి మనం ఈ విధంగా 50 నుంచి 60 లక్షల కోట్ల కణాల జీవిగా మారడానికి కారణం ఏంటి, నొప్పి వల్ల మాత్రమే, దుఃఖం వల్ల మాత్రమే, ఆ కోరిక వల్ల కోరికనే నొప్పిని కలిగజేస్తుంది. ఆ కోరిక తృష్ణ తనహానాం కాయమజ్జగా, ఆ తృష్ణ, ఆ తనహ, ఆ కోరిక. అందుకే క్రిస్టియానిటీలో ఏమంటాం, సో ఆ ఈవిల్ పేరు ఏంటో తెలుసా అండి, అంటే మనం పుట్టడానికి గిట్టడానికి కారణం ఏంటి అంటే ఈవిల్ అంటారు, లూసిఫర్ ద డెవిల్ అంటారు. ఆ లూసిఫర్ ద డెవిల్ యొక్క పేరేంటో తెలుసా అండి, కోరిక, డిజైర్, తనహ, తృష్ణ. ఆ తనహ వల్లనే స్ట్రెస్, ఆ యొక్క కోరిక వల్లనే స్ట్రెస్, ఆ స్ట్రెస్ వల్లనే మనం ఎదుగుతున్నాం. ఆ స్ట్రెస్సే లేకపోతే మనం చచ్చిపోతాం, మన కణాలు చచ్చిపోతాం, మన మనుగడే లేదు. సో మనం పెరగడానికి కారణం ఏంటి, నొప్పి. ఆ విధంగా మనం మనిషిగా తయారయ్యాం, అవునా? మనం పెద్ద పులి నుండి మనం ఏనుగుగా మారాం, ఏనుగు నుండి జింకగా మారాం, జింక నుండి మనం గుర్రంగా మారాం, గుర్రం నుండి మంకీగా మారాం, మంకీ దగ్గర నుంచి అవునా మంకీ దగ్గర నుంచి చింపాంజీగా మారాం, చింపాంజీ నుంచి గొరిల్లాగా మారాం, గొరిల్లా నుంచి మనిషిగా మారాం, అవునా? మరి మారిన తర్వాత ఎందుకు, దీని యొక్క కథ ఎందుకు, ఇంకా బాగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉండాలి అనుకుంటూ కష్టపడుతూ ఎవల్యూషన్ అంటాం. ఎవల్యూషన్ కారణం ఏంటి, కోరిక అనేది ఏంటి, డిజైర్, స్ట్రెస్ అనేది ఏంటి, నొప్పి. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఆ నొప్పి వల్ల మాత్రమే సృష్టి జరుగుతుంది. ఏ రోజైతే నొప్పి లేదో ఆ రోజు సృష్టి ఆగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సృష్టి ఎప్పుడైతే ఆగిపోతుంది ఏమవుతుంది, నష్టం జరుగుతుంది, ఏమవుతుంది, చనిపోవడం జరుగుతుంది. సృష్టి లేదు అని అంటే ఏంటి, మరణం ఉన్నట్టే కదా. మరణం అంటే ఏంటి, సృష్టి ఎప్పుడైతే ఆగిపోతుందో దాన్ని మరణం అని అంటాం, లయం అని అంటాం. సృష్టి స్థితి లయ. ఎప్పుడైతే సృష్టి ఆగిపోతుందో మరణం సంభవిస్తుంది. సో మన మనుగడికి కారణం ఏంటి, కోరిక, నొప్పి. మన వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, నొప్పి ఎందుకు కలుగుతుంది, నువ్వు సృష్టిని ఎప్పుడైతే ఆఫ్ చేస్తావో నొప్పి ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు నొప్పి కలిగేస్తే సృష్టి కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటావు, ఇంకా ఎదుగుతావు. నొప్పి వల్ల నువ్వు ఎదుగుతావు. ఏ రోజైతే నొప్పిని ఆపేస్తావో, ఆ నొప్పి నుండి పారిపోదామని చూస్తామో, ఆ జీవితంలో వచ్చేటువంటి కష్టాలే కావచ్చు, శారీరకమైనటువంటి శ్రమనే కావచ్చు. ఆధునిక జీవన శైలి ప్రాబ్లం ఏంటి, మనం శరీరానికి కష్టం కాకుండా
మన మనసుకి కష్టం కాకుండా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలోనే లోపం ఉంది. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పారు, అయ్యా నువ్వు ఈ సుఖాలకి అలవాటు అవుతే నువ్వు బలహీనంగా అవుతావు, నువ్వు బలంగా తయారుగావు. అవునా? ఈరోజు నీ ఇంట్లో ఏసీ లేదు, కరెంటు లేదు, వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. అవునా? ఏసీ పని చేయట్లేదు, ఎండాకాలం వేసవి కాలం పని చేయట్లేదు, వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, రిఫ్రిజిరేటర్ పని చేయట్లేదు. అవునా? ఇంట్లో ఏది పని చేయట్లేదు. సో ఇప్పుడు మీ ఆవిడ నీ గుడ్డలు ఉతకాలి వాషింగ్ మిషన్ లేకుండా అంటే, ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ లేకుండా నీకు ఏదైనా కూర వండి పెట్టాలన్నా లేకపోతే నీకు ఏదైనా చేసి పెట్టాలన్నా కరెంటు లేకుండా మన జీవితం ఆగిపోతుంది. అవును? ఒకవేళ గుడ్డలు ఉతికే, ఏసీ లేదు నిద్ర పట్టదు, ఫ్యాన్ లేదు నిద్ర పట్టదు. మరి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఫ్యాన్ లేకుండా మనం లేమా? ఫ్యాన్ లేకుండా లేమా? మరి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనం రిఫ్రిజిరేటర్ లేకుండా లేమా? కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనం వాషింగ్ మిషన్ లేకుండా మనం సర్వైవ్ కాలేదా? దానివల్లనే మనం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ మనిషి అవతారం ఎత్తాం. ఎందుకని? ఆ యొక్క కష్టం ఉండటం వల్ల మనం ఎదిగాం. మరి ఇప్పుడు నువ్వు బలంగా తయారయ్యావా, మన బలహీనంగా తయారయ్యామా? ఇప్పుడు కరెంటు పోయింది, ఇప్పుడు గుడ్డలు వాషింగ్ మిషన్ పని చేయలేదు, ఇప్పుడు మనం గుడ్డలు ఉతుకుదాం, గుడ్డలు ఉతికాం, తెల్లవారు ఏముంటుంది మీ ఆవిడ, అబ్బా అన్ని నొప్పులండి, ఇక్కడ నొప్పులండి, ఇక్కడ నొప్పులండి, నా వల్ల కాదండి, ఇంకా మీరు ఏమైనా చూసుకోండి, లాండ్రీకి ఇచ్చేయండి, డ్రై క్లీనింగ్కి ఇచ్చేయండి. అవునా? గ్రైండరు ఇప్పుడు రోట్లో మినపప్పు పోసి, ఆ తర్వాత నూకలు పోసి బియ్యం వేసి, తడిసిన బియ్యం వేసి ఇప్పుడు రోట్లో వేసి, మీరు ఓవైపు మీ ఆవిడ ఓవైపు కూర్చొని, లేదా మీ ఆవిడ ఒక్కతే కూర్చొని, మొన్నటి వరకు ఏది మన మామలంతా చేసిన పని అదే కదా, రోట్లో రుబ్రాయి వేసి, సో మన మినపప్పు వేసి, సో మనం ఏం చేసామంటే ఇడ్లీలు లేకపోతే మన దోశలు ఆ విధంగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఓ రోజు కరెంట్ లేదు, పవర్ పని చేయట్లేదు, పవర్ లేదు. అవునా? మీ ఆవిడ చెప్పండి, కొంచెం నాకు ఇడ్లీ తినాలనిపిస్తుంది, వడ తినాలనిపిస్తుంది, వడ ఇడ్లీ వెళ్ళి హోటల్లో ఆర్డర్ చేసుకోండి అని చెప్తుంది. మీకు నా వల్ల కాదని చెప్తుంది. రుబ్బొచ్చు కదనే, మీరు రండి అని అంటుంది. అవునా? మీరు వచ్చి రుబ్బండి అని అంటుంది. ఇప్పుడు మీరు ఒకరోజు రుబ్బారనుకోండి, తెల్లవారి మీ నడుము అవుట్, మీ మెడ అవుట్, ఆ తర్వాత ఒకరోజు రుబ్బారు, 1 గంట సేపు రుబ్బారంటే 2 రోజులు పడకల నుంచి లేవలేరు. 2 రోజులు మీ ఆవిడకి మీరు వేయాల్సి వస్తుంది. అందుకని ఆవిడని ఇప్పుడు మీరు రుబ్బి ఆ తర్వాత మీకు ఇడ్లీ వేసి పెట్టమంటే ఆవిడ చేసి పెడుతుంది 1 గంట సేపు. కానీ మీరు దాని ప్రతిఫలంగా 2 రోజులు ఆవిడ మంచంలో పడితే ఆవిడకి అమృతాంజనం పెట్టి, ఆవిడ పారాసిటమాల్ ఇచ్చి, ఇబ్యూప్రోఫెన్ ఇచ్చి, ఆమెకు సపరిచర్యలు చేసి, అప్పుడు బయటపడిన తర్వాత అబ్బో పొరపాటున కూడా మన ఆవిడకి ఇడ్లీ చేయమని కానీ రుబ్బురాయి పట్టుకోమని కానీ చెప్పకూడదు అనేటువంటి విషయం గ్రహిస్తాం. అంటే ఏమిటి? మరి నిజంగా కనుక ఆధునిక జీవన శైలి మరి ఈ సుఖాలు అనేవి మనని బలంగానే తయారు చేస్తే అదేముంది, మనం బలంగా ఉన్నాం కదా, మరి కరెంటు పని చేయకపోతే ఏముందండి, ఇలా రుబ్బేసేయాలి, ఏం కాదు, మరి ఏం నొప్పులు వేయకూడదు, అప్పుడు నువ్వు బలంగా అయినట్టు లెక్క. ఇప్పుడు ఒకరోజు రుబ్బగానే మొత్తం భుజాలన్నీ పట్టుకుపోయి చాలా దుఃఖం పరిమణించింది అని అంటే మనం బలహీనంగా అయినట్టు లెక్కనా, మనం బలంగా తయారైనట్టు లెక్కనా? అదే మన పూర్వీకులు చెప్పారు, సుఖాల వల్ల మన మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం బలహీనంగా అవుతాం. చరిత్ర కూడా ఏం చెబుతోంది, సృష్టి ఆంథ్రపాలజీ కూడా ఏం చెబుతోంది, నొప్పి వల్ల మాత్రమే నువ్వు బలంగా తయారయ్యావు. ఏ రోజైతే నొప్పిని అవాయిడ్ చేస్తావో, ఏ రోజైతే నువ్వు నీ శరీరానికి కష్టం లేకుండా ఉండాలని అనుకుంటున్నావో, ఏ రోజైతే నీ మైండ్కి నొప్పి లేకుండా ఉండాలని అనుకుంటున్నావో, ఆ రోజు దానివల్లనే నీకు ఎమోషనల్లీ వీక్, ఫిజికల్లీ వీక్. అందువలన ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఏ రోజైతే సృష్టి చేయడం మానేస్తావో, ఏ రోజైతే నొప్పిని కలగజేయడం మానేస్తావో, ఆ రోజు ఆ శరీరం నొప్పిని కలగజేస్తుంది. ఇప్పుడు నీకు వచ్చే వ్యాధులన్నింటినీ ఏమంటాం? ఇన్ఫ్లమేటరీ డిజీజ్, అంటే నొప్పితో వచ్చినటువంటి వ్యాధులు అంటాం. అది గుండె జబ్బులే కావచ్చు, మధుమేహమే కావచ్చు, కాలేయ ప్రాబ్లమ్సే కావచ్చు, కీళ్ళ వాతమే కావచ్చు, అది ఏ సమస్య అయినా కూడా, క్యాన్సరే కావచ్చు, ఏ సమస్యనైనా ఏం చెప్తున్నారు? అది నొప్పి, ఇన్ఫ్లమేటరీ డిజీజ్. అంటే ఏంటి? శరీరానికి మనం నొప్పి లేకుండా అవాయిడ్ చేయటం వల్ల, శరీరానికి నొప్పి లేకుండా మనం చేయటం వల్ల
శారీరక శ్రమ లేకుండా చేయటం వల్ల కలిగినటువంటి వ్యాధి. నువ్వు శారీరక శ్రమ నొప్పిని కలగ చేయలేదు అని అంటే ఏంటి? నీ యొక్క శరీరం ఏం సృష్టిస్తుంది? నొప్పిని సృష్టిస్తుంది. అందుకే ఆ నొప్పిని నువ్వు సృష్టించకూడదు అని అంటే, ఆ నొప్పి అనేది నిన్ను బాధ పెట్టకూడదు అని అంటే నువ్వు కొత్త సృష్టి చేస్తూనే ఉండాలి. ఆ విధంగానే మన మనుషులుగా తయారయ్యాం. నువ్వు మనిషిగా అయినంత మాత్రాన్ని నేను సృష్టి చేయని ఈ రోజు నుంచి నేను ఎంజాయ్ చేస్తాను అని అంటే, ఎందుకని సృష్టి అంతా స్టార్వింగ్ మోడ్లోనే నడిచింది, దుఃఖంతోనే నడిచింది. ఆహారం స్ట్రగుల్ ఫర్ సర్వైవల్ అని అంటాం. అవునా? మనం జీవించడం అనేది తినటానికి కష్టపడాలి. ఆ విధంగా మనం మనుషులుగా తయారయ్యాం. అవునా? ఏది పెద్ద పుల్లుల నుండి ఆ తర్వాత ఆ విధంగా తప్పించుకొని ఒక హంటర్గా, ఒక వేటగాడిగా అడవిలో మనం వాటి నుండి, వాటి భయంతో వాటి నుండి అవునా తప్పించుకొని వాటిని కొట్టి వాటిని తిని మనం ఈ విధంగా తయారయ్యాం. అవునా? సో చెట్లు ఎక్కి ఆ తర్వాత ఎక్కడో ఉండేటువంటి తేనెటీగల్ని కొట్టి, లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పళ్ళని కొట్టి, ఆ విధంగా ఎక్కడో ఉండేటువంటి జంతువుల్ని వేటాడి, ఆ విధంగా పరిగెత్తి శారీరక శ్రమతో కష్టపడి దొరికినటువంటి ఆహారంతో మనం ఎదిగాం, మనం వచ్చాం. ఈరోజు మనం అలాంటి దుఃఖాన్ని సడన్గా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలకి ప్రోగ్రామ్ అయినటువంటి నీ కణజాలం DNA ఇప్పుడు సడన్గా నువ్వు నొప్పి లేకుండా చేసావనుకో, ఆ DNA దేనికి అలవాటు పడింది? ఆహారం లేకుండా జీవించడానికి అలవాటు పడింది, కష్టపడడానికి అలవాటు పడింది. ఆ నొప్పి ఉంటేనే అది వృద్ధి చెందుతుంది. అవునా? దానికి ఎప్పుడు ఆహారం లేకుండా ఉంటేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. అది ఏదైనా ఆహారం దొరికిందంటే దాచుకుంటుంది. ఇప్పుడు మనం ఏమైంది? ఇన్ని రోజులు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆహారం లేకుండా ఉండేటువంటి ఈ కణానికి మనం సడన్గా ఈ ఆహారం ఇచ్చేసరికి అది జీర్ణ వ్యవస్థ ఆ విధంగా ప్రోగ్రామ్ చేయబడలేదు. ఏమవుతుంది? అది ఎంత హ్యాండిల్ చేయగలదో అంతే హ్యాండిల్ చేయగలదు. సో పనికిరాందంతా పేరుకొని పోతుంది. అందువల్ల మెటబాలిజం తగ్గింది, పని ఎక్కువైపోయింది కణజాలానికి. ఆ తర్వాత అది దాచుకోవడం అలవాటు, దానికి మళ్ళీ ఆహారం దొరుకుతుందో లేదో అనేటువంటి భయం. అందువల్ల నువ్వు తిన్నదంతా కొవ్వులాగా మారిపోతుంది, అది దాచుకుంటుంది. ఆ దాచుకున్నటువంటి కొవ్వు ఏదైతే ఉందో అదే నీకు నొప్పిని కలగజేస్తుంది. అంటే ఏంటి? నువ్వు నొప్పిని కలగజేయకపోతే, నువ్వు వ్యాయామం చేయకపోతే, శారీరక శ్రమ కానీ మానసిక శ్రమ కానీ నువ్వు లేకపోతే ఏమవుతావు? మనం ఆరోగ్యంగా ఉన్నాం. మన పిల్లలు చూడండి, మన పిల్లలకి ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలని వాళ్ళని పువ్వుల్లో పెట్టి పెంచాం. అవునా? వాడికి ఏం కష్టం లేకుండా పెంచాం. దానివల్ల ఏమైంది? నువ్వు వాడు మార్నింగ్ బ్రేక్ ఏరా రారా అని అంటే వాడు రాడు. వాడు ఊ అంటే కసుమంటాడు, ఆ అంటే బుసుమంటాడు, ఆ అంటే అరుస్తాడు. నువ్వు నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడ్డావు, ఇప్పుడు మీ పిల్లలకు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకని? వాడి కష్టం లేకుండా పెంచడం వల్ల వాడు మానసికంగా బలహీనంగా తయారైపోయాడు. వాడు శరీరంతో పనిచేయకపోవడం వల్ల వాడి శరీరం అనేది క్షీణిస్తోంది, శరీరం అనేది చాలా బలహీనంగా తయారైపోయింది. వాడు శారీరకంగా మానసికంగా అన్ని విధాలా బలహీనుడే. వాడి కేవలం ఏదో చదువు చదివి డబ్బులు సంపాదిస్తాడేమో, వాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండలేడు. వాడు ఎందుకు? వాడి యొక్క ఎమోషన్స్ మీద వాడి కంట్రోల్ లేదు, వాడి యొక్క శరీరం మీద, వాడి యొక్క హార్ట్ మీద వాడి కంట్రోల్ లేదు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులోనే గుండె జబ్బులు, 20 సంవత్సరాల వయసులో గుండె జబ్బులు. అవునా? మా కొలీగ్ కొడుకు 9వ తరగతి చదువుతున్నాడండి. సో 9వ తరగతి చదువుతూ ఉంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. ఏంటంటే మీ వాడు క్లాస్లో పడిపోయాడని. వాడు వెళ్ళి చూస్తే ఏముందండి? హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకని? వాడికి ఆల్రెడీ 9వ తరగతిలో ఉండేటువంటి ఒక పిల్లోడికి ఒబేసిటీ ఉంది. అవునా? తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వ్యాయామం లేదు, పుస్తకాల పురుగు. దానివల్ల ఏమైంది? 9వ తరగతి చదివేటువంటి అంటే 15 సంవత్సరాల వయసులో ఒక అబ్బాయికి గుండె జబ్బు రావడం అనేది ఈ లక్షల కోట్ల సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. మనం అలాంటి అద్భుతాలు ఇప్పుడు చూస్తున్నాం, అలాంటి విపరీతాలు మనం చూస్తున్నాం. ఎందుకని చూస్తున్నా? మన యొక్క పిల్లలకి ఏమాత్రం శారీరకంగా మానసికంగా నొప్పి లేకుండా పెంచడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. వాడికి కష్టం నేర్పిస్తే, కష్టం ఏమిటో వాడికి తెలిస్తే వాడు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాడు. అది ప్రకృతి యొక్క నియమం. ఆ ప్రకృతి యొక్క నియమాన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్లనే మనకి ఈ నొప్పి అనేది, మన ఈ ప్రతి సృష్టి ఆగిపోయింది. మనం మరణిస్తున్న వ్యాధుల వల్ల మరణిస్తూ జీవిస్తున్నాం. మానసికంగా శారీరకంగా పేరుకి సంస్థలు ఉన్నాయి, 100 కోట్ల వ్యాపారం ఉంది, 500 కోట్ల వ్యాపారం ఉంది. కానీ అవునా మైండ్లో టెన్షన్, అవునా తిందామంటే తినలేం, ఎందుకంటే శరీరంలోని జబ్బులు, మనసులో అంత స్ట్రెస్, ఎక్కడ ఏమవుతుందో అని అలా మరణిస్తూ జీవించడం ఒక
ఒక జీవితం అండి. సో ఆధునిక జీవనం అంతా కూడా మరణిస్తూ జీవించడం అంటాం. అవునా? ఆ మరణిస్తూ జీవించడం కంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు చనిపోవడం బెటర్ కదండి. మన పూర్వీకులేమో తినటానికి తిండి లేక కష్టపడి చచ్చిపోయారు. శారీరక శ్రమ చేసి తినటానికి తిండి లేక పోషక పదార్థాలు లేక వాళ్ళు చచ్చిపోయారు. మనమేమో ఎక్కువ తిని శారీరక శ్రమ లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా, కష్టాలు లేకుండా ఉండటం వల్ల మనం ఏమైనా అంటే ఆత్మహత్య చేసుకుందామా, లేకుంటే ఏమైనా అంటే చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్య చేసుకుందామా, లేదనంటే చిన్న చిన్న కష్టాలకే, అవునా, సో ఆహారం తిని ఎక్కువగా తిని, అవునా, అనారోగ్యం పాలయ్యి మనం తెచ్చుకునేటువంటి కష్టాలు చేతుల ఆత్మహత్య సదృశ్యమే కదా. అందుకే మన యోగాలో మన పూర్వీకులు ఈ విషయాలన్నింటినీ గమనించి అందుకే చెప్పారు. తపస్సు కూడా ఎందుకు? తాపం అంటే ఏంటి? నొప్పి. వాడు తపస్సు చేయడం అంటే శరీరంలో ఉండేటువంటి నొప్పి. ఆ యొక్క నొప్పి ద్వారానే అతని ఇమ్మోర్టాలిటీ, ఏది అల్లా కానీ హోలీ స్పిరిట్ కానీ పరబ్రహ్మ కైవల్యం ఎప్పుడు వస్తుంది? అది పునర్జన్మ అంటాం. ఈ మామూలు సృష్టి కాదు, ఏది ఆ పరబ్రహ్మలో పుట్టటం, దాన్ని ద్విజుడు అని అంటాం. అది ఎప్పుడు వస్తుంది? తీవ్రమైనటువంటి నొప్పిని. మనసుకి ఆ లెవెల్లో మనం శిక్షణ ఇవ్వాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? మనం పెరగాలని, ఈ మొత్తం జీవితంలో ఈ యొక్క సృష్టిలో దేవుడు అన్ని ప్రాణులు పెరగాలని మన మీద ఎంతో ప్రేమతో మన కష్టాలను ఇస్తాడు. ఎందుకని? ఆ కష్టాల్లోనే మనం పెరుగుతామని దేవుడికి తెలుసు. ఆ కష్టాల్లోనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది, మన మనసు ఆనందం వైపుకి ఉంటుంది, మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే దేవుడు మనకేమిస్తాడు? మనం చేసుకున్నటువంటి కష్టాలని మనం అంటే దేవుడికి ఇష్టం కనుక మొదలు కష్టాలు ఇస్తాడు. ఆ కష్టాలని మనం ఈ సృష్టిలో ఏ జీవి కూడా ఆ కష్టాలని ఆనందంగా స్వీకరిస్తున్నాయి. ఆ కష్టాలకు అనుగుణంగా అవి ప్రతి సృష్టి చేసుకుంటున్నాయి. అలా మీరు చూస్తారు కదా, పాశ్చాత్య దేశాల్లో 6 నెలలు 7 నెలలు వాళ్ళకి 4 నెలలు మాత్రమే సమ్మర్ ఉంటుంది, వేసవి కాలం ఉంటుంది. రిమైనింగ్ 8 నెలలు అంధకారం, 8 నెలలు చలి, విపరీతమైనటువంటి చలి. సో ఆ 8 నెలల్లో ఆ 8 నెలలు చెట్లు కూడా ఆ చలి రాగానే చెట్లు కూడా తమ పచ్చదనాన్ని కోల్పోతాయి. అవునా? ఎండిన మామూలాగా మారిపోతాయి. మళ్ళీ వర్షం రాగానే, మళ్ళీ ఎండ రాగానే మళ్ళీ విచ్చుకుంటాయి. మళ్ళీ మొత్తం పచ్చగా మారిపోతుంది, ప్రకృతి అంతా పచ్చగా మారిపోతుంది. అక్కడ ఉండేటువంటి జీవులు కూడా వాతావరణాన్ని బట్టి మార్చుకుంటున్నాయి. ఈ సృష్టి అంతా కూడా కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుండి సో దేవుని యొక్క ప్రకృతికి అనుగుణంగా అవి మార్చుకుంటున్నాయి. అడాప్టజెనిసిటీ అని అంటాం. So this is our cereal. So our cereal is one of the best cereal, right? This is our cereal. So the cereal is having you can see all the grain, the most healthiest cereal. So cereal has to be balanced with respect to protein, right? That's the most important. So no one can. The cereals, these are all the cereals written here, and pulses written here. And the main problem is phytotoxins in them. So we have to soak them. Always understand, in the market cereals contain lot of phytotoxins. They are not safe to consume. So this cereal is a special cereal. Nowhere in the world this kind of cereal you will get. These are sprouted. Then the entire process we have written here. Okay, entire process. So it has an enormous amount of depth of the practice. So it has to be sprouted, and then it has to be, so then pressed, then the boiled, dried, roasted, and then finally the cereal comes. Enormous amount of many steps are involved in this cereal, so that the cereal is free from all phytotoxins. It is 4 kgs, 4 kilos in this cereal. So this is the way the cereal looks like that. And also we have a suggested menu. Okay, so during our retreats, our students well experienced this. For your small children or for you, it is the easiest way to make. So morning sweet porridge, the sweetness is not because of sugar, it is because of we also have Himalayan dry fruits, original indigenous Himalayan dry fruits.
So what we recommend, a scoop of this, a scoop of Himalayan dry fruits, plus a scoop of apple. So de-skinned apple from Tabo Monastery. So those apples are much better than your fresh apples, those indigenous apples, grown in high altitude. So that is my everyday, my breakfast. So one scoop is this, one scoop of dry fruit, Himalayan dry fruits, one scoop of dried apple. So the dried apple is here. So these are the Himalayan dry fruits. So this also Guru Mata made it for convenience. All 5 grams you take. That is a count. Each one of these 5 grams. These are pure Himalayan. So 1, 2, 3, 4, 5, 6, 7. 7 into 5 grams, 35 grams. 35 grams, each 5 grams of this, 35 grams and 35 grams of this, or 40 grams of this, and plus, of course, in this we have given, I think, almond and walnut flour also we mixed. So this should be sufficient, plus apple. So dry apple of Himalayan dried apple from Tabo Monastery. It is a monastery grown organic completely. In the monastery they don't add anything. So these are, so you soak overnight, it becomes more better than a fresh apple. This. So these are 35 grams and these are 35 grams. This is 30. Your cereal, the world best cereal, it will become best breakfast.